దిస్ ఇస్ మధు. నిజం చెప్పాలంటే ఈరోజు నిజంగా అద్భుతమైన ప్లేస్లో ఉన్నాను. ఎందుకు అన్నానంటే ఇక్కడ చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. చూడండి, పెన్సిల్ ఆర్ట్ వర్క్షాప్ నిజంగా ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ నేను చాలామంది కలిసాను. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎవరైనా ఒక టాలెంట్తో పుట్టరు, నేర్చుకుంటేనే ప్రతిదీ సాధ్యం అవుతుందని చెప్పారు. ఎందుకన్నారో నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పిట్ట కొంచెం కూతగలం అని. దాని అర్థం అయితే అర్థం కాలేదు అప్పట్లో, బట్ ఇప్పుడైతే నాకు చాలా బాగా అర్థమైంది వీళ్ళ వర్క్ చూసిన తర్వాత. అతి చిన్న వయసు దగ్గర నుంచి రిటైర్ అయిన పర్సన్స్ కూడా ఇక్కడ ఆర్ట్ అనేది నేర్చుకుంటున్నారు. పెన్సిల్ ఆర్ట్ కానివ్వండి, లేదంటే పెయింటింగ్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏ ఏజ్లో అయినా నేర్చుకోవచ్చు అని వీళ్ళు నిరూపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళ గురించి తెలుసుకుందామా? మరి వెళ్దాం రండి. సో ఈరోజు మనం పెన్సిల్ ఆర్ట్ వర్క్షాప్లో ఉన్నాం. అండ్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నిజం చెప్తున్నాను, ఇక్కడ వర్క్ అయితే అద్భుతంగా ఉంది, నాకైతే బాగా నచ్చేసింది. సో అందుకే ఈరోజు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు బాబీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నిజంగా నేను చూసేటప్పుడు వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆర్ట్ కూడా. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇలా, అంటే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం ఏంటి? నా పేరు బాబీ సలాది. ఓకే. మాది యాక్చువల్ తణుకు అండి. సో రాజమండ్రి వచ్చి 3 years అవుతుంది. సో 3 yearsగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఇక్కడ రన్ చేస్తున్నాను. సో జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే బేసిక్గా నేను లెక్చరర్ అండి. వైజాగ్ గాయత్రి విద్యా పరిషత్, ఇలా కొన్ని డిఎన్ఆర్ కాలేజ్, ఏ స్కిల్ డెవలప్మెంట్ ఐడియా ఉంటుంది మీకు. సో అందులో నేను ఫ్యాకల్టీగా చేశాను. సో తర్వాత అదంతా మానేసి, సరే అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ అండి. సో ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి చిన్నగా స్టార్ట్ చేశాను. సో ఈరోజు మనకి 3 branches ఉన్నాయండి. సో ఇది రాజమండ్రి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది అయితే తణుకండి. అక్కడ ఒక 6 months అయిన తర్వాత అది కొంచెం బాగా క్లిక్ అయింది. సో అక్కడ వేరే ఒక అమ్మాయిని పెట్టి నేను ఇక్కడ రాజమండ్రిలో స్టార్ట్ చేశాను. సో దీని తర్వాత ఒక 1 year ఇక్కడ రన్ చేసిన తర్వాత మళ్ళీ కాకినాడలో కూడా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ 3 branches కూడా ప్యారలల్గా రన్ అవుతున్నాయండి. ఓకే. సో సూపర్ సక్సెస్ అనమాట. అవును సార్, ఫస్ట్ మీరు ఈ ఆర్ట్ని ఎక్కడ నేర్చుకున్నారు? మీకు అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి, కొంతమంది డాన్స్ అంటే ఇష్టం, కొంతమందికి పెయింటింగ్ అంటే. అలా మీకు ఎప్పుడు ఎలాంటి సందర్భంలో మీకు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది? యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పినా చాలామంది నమ్మట్లేదు. ఎందుకనంటే నాకు గురువు ఎవరు లేరండి. సో నేను 3rd classలో ఉన్నప్పుడు మామూలుగా ఆ ఏజ్కి నాకు తెలియదు నేను డ్రాయింగ్ వేయగలను అని కూడా. సో చిన్నగా ఏ బుక్లో చూసినా సరే ఆ డ్రాయింగ్ వేసేవాడిని. సో ఎప్పుడైతే నేను 9th అనుకుంటా, ఆ టైంలో ఒక అబ్బాయి బాగా వేసేవాడు. సో గురువు ఎవరు లేరు కానీ నేను ఆ అబ్బాయినే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి బాగా వేసేవాడు. ఎలా వేసావని అడిగితే నీ వల్ల అవ్వదు అనేసి అన్నాడు అనమాట. సో ఆ రోజు నాకు ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి ఎందుకు నేను ఇలా వేయలేను అని ఫస్ట్ ఫోటో నేను మహేష్ బాబుది అనుకుంటా 9th classలో 10thలోనే ఉన్నప్పుడు వేశాను. ఇప్పటికీ ఆ ఫోటో నా దగ్గర ఉంటుంది, ఫస్ట్ది. అలా ఏం కాదు కానీ ఆ రోజు ఆ ఫోటో స్టార్ట్ చేశాను అన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇంకా ఆపేశాను. సో అంటే ఇంట్లో కూడా మనకి సపోర్ట్ ఉండదండి ఇలాంటి వాటికి. సో వీడు స్టడీ మానేసి బొమ్మలు వేసుకుంటున్నాడు, ఆ పిచ్చి బొమ్మలు అని చెప్పి ఇంట్లో కూడా తిట్టేవారు. సో ఒకసారి ఏంటంటే ఫేస్బుక్లో ఈ వేసిన డ్రాయింగ్స్ అన్నీ పెట్టడం స్టార్ట్ చేశాను. సో అది కొంచెం బాగా వెళ్ళి మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఆయన ఫోన్ చేశారు, మీ అబ్బాయి ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పలేదు నాకు అని అడిగారంట. అప్పటి నుంచి ఇంట్లో సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఓకే బాగా వేస్తున్నావు అంట కదా, ఇంకా ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పేసి. సో అప్పటి నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఏ జాబ్ చేసుకున్నా ఈవినింగ్ 3 hours 4 hours డైలీ ఏదో ఒక పోర్ట్రేట్ వేసి పడుకునేవాడిని అనమాట. సో ఇలా వేసే టైంలో ఏంటంటే మనకి కొన్ని మెలకులు అవి తెలియాల్సిందే ఎక్కడైనా సరే. సో ఆ టైంలో యూట్యూబ్లో అవి ఉండేవి కాదు. ఎవరినైనా ఆర్టిస్ట్ని అడిగితే వాళ్ళు చెప్పేవారు కాదు. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా వాళ్ళు ఏమనేవారు అంటే ఒక 1 lakh అవుద్ది, 1,50,000 అవుద్ది ఇలా చెప్పేవారు. హై అమౌంట్ ఆ టైంలో చాలా ఎక్కువ. సో ఏంటంటే నాకు ప్రాసెస్ ఎక్కువ పట్టిందండి. అంటే నేను పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 8 to 10 years పట్టింది. సో చాలామంది నన్ను అడిగేవారు, సార్ మాకు నేర్పించండి అని అడిగితే, సో ఎందుకు స్టార్ట్ చేయకూడదని చిన్నగా స్టార్ట్ చేస్తే ఈరోజు ఇక్కడ వరకు వచ్చిందండి.
పెయింటింగ్ లేదంటే ఆర్టిస్ట్ అనగానే చాలా రకాలు ఉంటాయి, చాలా రకాల పోర్ట్రేట్స్ ఉంటాయి. సో ఏ రకాలు మీకు బాగా తెలుసు? అండ్ ది బెస్ట్ పోర్ట్రేట్ మీరు బెస్ట్ గీసింది ఏంటి? అంటే ఫస్ట్ గీసింది అండ్ బెస్ట్ గీసింది ఏంటి? వేసిన ఫోటో అయితే నేను మీకు చూపిస్తాను. ఓకే. అండ్ నాకు ఇష్టమైన ఫోటో ఏంటి అంటే మహానటి అండి. సో అది ఆల్మోస్ట్ ఒక 4 feet సైజ్లో వేసాను. అండ్ చాలామంది ఏంటంటే అంత పెద్ద ఫొటోస్ వేయరు. సో మనది ఇన్స్టిట్యూట్ కదా, వచ్చినప్పుడు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి నేను 4 feet మహానటి ఫోటో వేయడం జరిగింది. అంటే చాలామంది ఆ ఫోటోకి బాగా అప్రిషియేషన్ వచ్చింది నాకు. ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ అవి మీకు ఇక్కడ చూపించడానికి లేదు, అది మనకి కాకినాడ బ్రాంచ్లో ఉన్నాయి ఆ ఫొటోస్. మీకు ఫొటోస్ అయితే నేను చూపించగలుగుతాను. ఓకే సార్. సో మీరు ఒక ఆర్ట్ స్కూల్ నడుపుతున్నారు. అసలు ఏ ఏజ్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటారు ఈ ఆర్ట్ అనేది? అంటే చాలామంది ఉంటారు, చిన్నపిల్లల లేదంటే పెద్దవాళ్ళ, ఎవరికి ఎన్ని మెలకులు నేర్పించవచ్చు, లేదంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఏ ఏజ్లో? మన దగ్గర అయితే ఏజ్ లిమిట్ ఏం లేదండి. అంటే 5 years నుంచి 70+ years వాళ్ళు కూడా వస్తుంటారు. సో ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, మామూలుగా స్కూల్లో ఇచ్చిన వర్క్స్ పేరెంట్స్ని అడుగుతూ ఉంటారు, చాలామంది పేరెంట్సే చేస్తుంటారు, కొంతమంది దానికోసం జాయిన్ చేస్తున్నారు. సో ఒక 20 ఆ ఏజ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ ఇంటి దగ్గర ఓన్గా వాళ్ళు వర్క్స్ చేసుకుంటున్నారండి ఒక ఆర్టిస్ట్గా. అంటే ఒక A3 size పోర్ట్రైట్ వేసినందుకు ఒక 3000 ఛార్జ్ చేస్తాం. సో వాళ్ళు బయట కమిషన్ వర్క్స్ వస్తుంటాయి, సో ఆ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకేంటంటే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా వస్తారండి. సో వాళ్ళు కూడా అంటే మనకి వీక్లీ ఒక 2-3 పోర్ట్రైట్స్ వచ్చినా ఒక 5000 వరకు వస్తుంది లీస్ట్. ఓకే. సో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి సరదాగా ఈ హాబీని చేసుకుంటూ ఉన్నా కూడా డబ్బులు సంపాదించవచ్చండి. ఇప్పుడు నేర్చుకుంటున్నా అంటే బయట వాళ్ళు వేయించుకుంటున్నారు సార్ ఈ ఆర్ట్ అనేది? మనకి ఆర్డర్స్ ఎప్పుడూ వస్తుంటాయండి. ఓకే. స్టూడెంట్స్ వేస్తుంటారు మెయిన్. నేను చాలా వరకు ఇప్పుడు ఏంటంటే టీచింగ్ మీద ఫోకస్ పెట్టాను. ఆర్డర్ వర్క్స్ ఒకవేళ నాకు వచ్చినవి కూడా నేను స్టూడెంట్స్కి ఇచ్చి వాళ్ళని వేయమని చెప్తున్నాను అనమాట. ఓకే. వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది, వాళ్ళ ఆర్ట్ బయట ప్రపంచానికి చూపించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలా సరదాగా నేర్చుకున్న వాళ్ళు అంటే వాళ్ళు ఈ ఫీల్డ్ కాదు, జస్ట్ ఊరికి నేర్చుకుందామని వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు టీచింగ్ చేసుకుంటున్నారండి స్కూల్స్లోని. 20,000 అలా శాలరీస్ వస్తున్నాయి వాళ్ళకి. దీంట్లో చాలామంది అయితే స్థిరపడ్డారండి. ఇప్పటికి మనకి ఒక 3000 స్టూడెంట్స్ అయితే నేర్చుకున్నారు ఈ 3 yearsలో. 3,000 ప్లస్ ఉన్నారండి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా చెప్తూ ఉంటాము. సో నేర్చుకుని అలా వదిలేవద్దనే నేను చెప్తాను అనమాట. ఒక ఆర్ట్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు సార్. అవునండి. వాళ్ళు నేర్చుకోవాలి, మళ్ళీ వేయాలి కూడా. సో ఎంత టైం పడుతుంది ఆ మెలకువలు అవన్నీ నేర్చుకోవడానికి? ఎంత టైం పడుతుంది ఒక పర్సన్కి? బేసిక్గా అంటే ఏ పోర్ట్రైట్ అయినా వేయాలంటే ఒక 7-8 hours అలా పడుతుందండి నాకు. ఓకే. సో స్టూడెంట్కి ఏంటంటే మనం చెప్తూ ఉండాలి, వాళ్ళు వేస్తూ ఉండాలి. సో వాళ్ళకి 15 hours అలా పడుతుంది. సో డైలీ వాళ్ళు మన దగ్గరకు వచ్చేది 2 hours అండి. సో 1 week వచ్చి ఒక పోర్ట్రైట్ వేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇది చూసారు కదా మీరు, ఇది A2 సైజు. ఇది స్టూడెంట్ వేసిందేనండి. సో తను ఆల్మోస్ట్ 20 days వేసింది. సో 20 into 2 hours చొప్పున ఒక 40 hours పట్టిందండి ఇది. ఓకే. దగ్గర 2 days. నిజంగా అద్భుతంగా ఉంది సార్. కృష్ణుడు బొమ్మ చెక్కినట్టు ఉంది. కంప్లీట్గా తను ఓన్గా వేశారండి. ఓకే. అండ్ ఈ ఫోటో వేయడానికి మీరు ఏమైనా గెస్ చేయగలరా తను ఎంత అయింది, అంటే ఎన్ని months అయిందో జాయిన్ అయ్యి? అంటే మేబీ బాగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లా ఉన్నారు సార్. దగ్గర 2 years అయి ఉండొచ్చు. 3 months అండి. 3 monthsలో ఇంత అద్భుతమైన కలెక్షన్? అంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ 3 to 4 months అంతేనండి. సో ఇంత తక్కువ టైంలో నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే అండి, ఒక ఆర్టిస్ట్ ఏ విధంగా అయితే వేస్తాడో అదే ప్రాసెస్ నేను స్టూడెంట్స్కి నేర్పుతున్నాను అనమాట. ఓకే. సో వాళ్ళకి ఎక్కువ లెందీగా పెడితే ఇప్పుడు మనం ఒక 1 year స్టూడెంట్ని హోల్డ్ చేయలేము. సో షార్ట్ అండ్ స్వీట్గా ఒక 3 to 4 monthsలో ఏ ప్రాసెస్లో అయితే వేయాలో అదే ప్రాసెస్ వాళ్ళకి చెప్తాను. సో ఈజీగా వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. సార్ ఒక కలర్ నేర్చుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు. కొన్ని ఉండాలి, అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, పెద్దవాళ్ళని సరే లేదంటే పక్కన ఉన్న వాళ్ళు కానీ అంటూ ఉంటారు. సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీ మాటల్లో? పెన్సిల్ ఆర్ట్ గురించి కొన్ని విషయాలు చెప్తారా? సో నా వరకు అంటే నేను నేర్చుకునేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను, అంటే నేర్పించే వాళ్ళు ఎవరు లేక. సో ఆ విధంగా చాలా స్ట్రగుల్ అయ్యాను. సో నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి నేను తీసుకునే ఫీజు కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. సో జాయిన్ అయిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎవరినైనా అడిగి చూడండి మీరు ఏమవుతారు అని, పిల్లల్ని డాక్టర్, ఇంజనీర్ ఇలా చెప్తారు కానీ ఎవరు కూడా ఆర్టిస్ట్ అవుతానని అనరు. సో నా వరకు కొంతమందినైనా ఇన్స్పైర్ చేయాలి, సో ఈ ఫీల్డ్లో కూడా నడిపించాలి అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఎలాంటి క్వాలిటీస్ కావాలంటారు ఒక ఆర్టిస్ట్కి? క్వాలిటీస్ అంటే ఒక ఆర్ట్ వేయడానికి మనకి ఆర్ట్ వచ్చినా రాకపోయినా మనకి మెయిన్ ఉండాల్సింది పేషెన్స్ అండి.
సో ఆ ఫోటో ఇవ్వగానే ఈ రోజు అయిపోలే రేపు అయిపోలే అని మనం బౌండరీస్ పెట్టుకోకూడదు. సో మనం ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అవుట్కమ్ అనేది అంత బాగుంటుంది అండి. సో పేషెన్స్ ఉంటే చాలు, ఎవరైనా ఆర్ట్ వేయగలరు. సార్ ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చాలా ఆర్ట్స్ చూసాను, మీ వర్క్ కూడా చూసాను. అండ్ ఒక్కటి మాత్రం చాలా బాగా నచ్చింది, అక్కడ ఒక ఫోటో ఉంది, డిఫరెంట్గా ఉంది, అదేంటో నాకు అర్థం కాలేదు. ఒక్కసారి మీరు ఒకసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఆ ఫోటోని? తప్పకుండా. ఇది యాక్చువల్గా నాకు ఒక అలవాటు ఉందండి. ఏంటంటే ఏదన్నా ఒక పోర్ట్రైట్ వేసినప్పుడు దాని కింద కొటేషన్ అనేది ఉంటుంది. అంటే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఇలాంటి కొటేషన్స్ అన్నీ రాస్తుంటాను. సో ఏంటంటే ఎప్పుడు నేనే రాస్తుంటాను. సో ఈ ఫోటోకి ఏంటంటే నాకు డిఫరెంట్గా అడగాలనిపించి వాట్సాప్లోని ఇన్స్టాలో ఒక పోల్ కింద పెట్టాను. సో ఏంటంటే ఈ ఫోటోకి మీరేమనుకుంటున్నారు అని స్టూడెంట్ వాళ్ళనే వ్యూవర్స్ని అడిగాను అనమాట. సో వాళ్ళు ఇచ్చిన కోట్లో ఈ కింద ఇది బాగా యాప్ట్ అయిందని చెప్పేసి ఇది రాశాను అనమాట. చాలా మంచి మంచి కొటేషన్స్ అయితే వచ్చాయి. అంటే ఇది చైల్డ్ అబ్యూస్ గురించి థీమ్ ఇచ్చాను నేను. సో ఇది వచ్చేసి టైటానిక్, కేట్ విన్స్లెట్ ఉంది కదా, సో ఇది రీసెంట్గానే వేసాను 2 days బ్యాక్. ఓకే, ఎంత అద్భుతంగా ఉంది సార్, కళ్ళు అయితే ఇంకా అచ్చి గుద్దినట్టు. వా, నిజంగా ఏదో నాకు బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఈ పోర్ట్రైట్ వేయడానికి నాకు ఒక 8 hours పట్టిందండి. 8 hours పట్టింది కంప్లీట్ పెన్సిల్తో వేస్తుంది. మీకు కొన్ని శాంపుల్ ఫొటోస్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను, రిమైనింగ్ లోపల చూద్దాము. ఓకే, సో ఇది చూసారు కదా, ఇది చాలా డీటెయిలింగ్ అండి. అంటే మీకు ఈ వాటర్ ఇవి చూపించడం అనేది చాలా కష్టం. అవును సార్. సో ఈ ఫోటో ఎవరు వేసి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఒక బాగా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరైనా? ఒక 4 months వచ్చిందండి. 8th class ఈ ఫోటో వేసిన అమ్మాయి. 8th class అమ్మాయి వేసారా? వా. అండ్ ఇందులో ఎక్కడ కూడా నేనైతే చేయబెట్టనండి, కంప్లీట్గా వాళ్ళే వేసుకుంటారు ఓన్ వర్క్. అవునండి. సో మీకు బాగా ది బెస్ట్ అనిపించిన వర్క్ని మీరు ఇలా డిస్ప్లే చేస్తూ ఉంటారు? అవునండి. ఓకే, ఫ్రేమింగ్ అయితే అద్భుతంగా ఉంది సార్. అంటే ఆర్ట్ ఒకవేళ వేసిన తర్వాత పక్కన పడేయకుండా ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటే నిజంగా. ఎందుకంటే ఇది మేము వేసిన కష్టం అండి, ఒక్కొక్కరు ఎంత టైం. నేను ఒకటి చెప్తూ ఉంటాను అనమాట, ఎవరికి ఫ్రీగా అయితే ఆర్ట్ వర్క్ వేయొద్దు అంటాం. అంటే దాని వాల్యూ తెలియదు ఎవరికి. అదే మనం ఇంత అమౌంట్ అని తీసుకుంటే సో వాడు కూడా ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టుకుంటాడు. సో అది మనం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే నేను వేసిన పోర్ట్రైట్ ఇంట్లో ఉంది. అదే ఫ్రీగా వేస్తే వాళ్ళు జస్ట్ అక్కడెక్కడ పడేస్తారు, విలువ తెలియదండి. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు డబ్బులు తీసుకోకపోయినా అట్లీస్ట్ మీ మెటీరియల్ వరకు ఇంట్లో వాళ్ళని డిపెండ్ అవ్వకుండా వాళ్ళ మీద వాళ్ళ దగ్గర పెన్సిల్స్ అవి కొనిపించుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ ఫోటో చూసారు కదా, ఇది నాకు చాలా ఇష్టమైంది అనమాట. ఏంటంటే యాక్చువల్ నా బైక్ కూడా ఇదే. సో ఈ వర్క్ చూపించడం అనేది చాలా టఫ్ అండి. ఈ ఫోటో వేసిన అమ్మాయి పేరు డోలా, తను ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో తను కూడా ఒక 5 months అలా వచ్చిందనమాట. ఇది కూడా తను కంప్లీట్గా వేసిన వర్క్. సో ఏంటంటే వాళ్ళు మానేసేటప్పుడు వాళ్ళని అడుగుతాను, నాకు ఒక పోర్ట్రైట్ వేసి అప్పుడు మానేసేయాలి. సో వాళ్ళు లాస్ట్గా వేసిన ఫోటోని ఇలా ఫ్రేమ్ చేయించుకుని, అంటే ప్రతి స్టూడెంట్ది ఒక వర్క్ నా దగ్గర ఉంటుంది. అవునండి, అది లాస్ట్లో వేసిన ఫోటో నేను తీసుకుని ఫ్రేమ్ చేయించుకుంటాను అనమాట. సో ఇవి నా ఇన్స్టిట్యూట్స్ ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ డిస్ప్లేలో పెట్టుకుంటాను. ఓకే, నిజంగా అద్భుతంగా ఉంది సార్. నిజంగా ప్రతి ఇంజిన్ పార్ట్ కూడా కరెక్ట్గా చూపించారు. అవునండి. ఓకే, ఇంకా చాలా వర్క్స్ ఉన్నట్టున్నా చూద్దామా? మేడం, ఈ వర్క్ మీరే చేశారని సార్ చెప్పారు ఇందాక. అసలు ఏం ఇన్స్పైర్ చేస్తుంది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఈ క్లాస్? యాక్చువల్గా అవుట్ ఆఫ్ ఇంపల్సివ్ డెసిషన్ నేను జాయిన్ అయ్యాను అనమాట పెన్సిల్ ఆర్ట్ వర్క్షాప్లో. 3 months అవుతుంది నేను జాయిన్ అయ్యి. యూజువల్గా నేను ఆర్టిస్ట్నే, నా ప్రొఫెషనే ఆర్ట్, రెజిన్ ఆర్ట్ చేస్తాను. సో స్కెచెస్ అసలు నాకు రాదు, నేను వేయలేను అనుకుని జాయిన్ అయ్యాను అనమాట. బట్ నేనే నమ్మలేకపోతున్నాను ఇప్పుడు ఇవన్నీ నేనే వేస్తున్నానని చెప్పి. ఇట్ ఈస్ లైక్ సో గుడ్. ఇది నేను జస్ట్ 3 months తర్వాత వేసిన పోర్ట్రేట్ అనమాట కృష్ణుడిది. కృష్ణుడు అలా దింపేశారు మేడం. థ్యాంక్ యూ సర్స్ గైడెన్స్. ఎంతో కళగా ఉన్నారు కృష్ణుడు. నిజంగా మీరు 3 months అంటే నేను కూడా నమ్మలేను, మీరే కాదు. ఇట్ ఈస్ లైక్ దట్ గుడ్ అన్నమాట. ఓకే, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈ ఆర్ట్ స్కూల్ అంతా? ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్గా. అంటే ఇది ఫార్మల్ గా ఉండదు ఫస్ట్. సో టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు అన్నట్టు ఉంటుంది. సో సార్ గైడెన్స్ కూడా ఇట్ ఈస్ లైక్ వెరీ
డీటెయిల్ ఓరియంటెడ్ అనమాట. పాయింట్ టు పాయింట్ పెన్సిల్ ఎక్కడ పట్టుకోవాలి, ప్రెషర్ ఎంత ఉండాలి, లేదా ఏ యాంగిల్లో పట్టుకోవాలి, టు దట్ డీటెయిల్ చెప్పడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా పిక్ చేస్తారు, చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట. సో చాలా ఉన్నాయి, అంటే లైక్ ఎన్నో రంగాలు ఉన్నాయి, ఎన్నో ఆర్ట్స్ ఉన్నాయి. సో మీరు పెన్సిల్ ఆర్ట్ అంటే ఓన్లీ ఆర్ట్ని ఎలా ప్రోత్సహించారు? అంటే మీ ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేశారా, లేదంటే సపోర్ట్ చేశారా? రైట్, అంటే చిన్నప్పటి నుంచి ఆర్ట్ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఇన్ మై లైఫ్ అనమాట. అప్పుడు ఒక ఎస్కేప్ లేదా స్కూల్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి, చిరాక్ నుంచి అయి ఉండొచ్చు. ఓవర్ ద ఇయర్స్ నేను జాబ్ చేసి కూడా రిజైన్ చేసేసి ఆర్ట్నే ప్రొఫెషన్ కింద వచ్చాను అనమాట. సో ఆర్ట్ అనేది ఇప్పుడు నా ప్రొఫెషన్, ప్యాషన్, మై హార్ట్, ఎవ్రీథింగ్. అండ్ మై ఫ్యామిలీ హ్యాస్ బీన్ హ్యూజ్ సపోర్ట్ ఆల్ అలాంగ్ అనమాట. సో దీంట్లో అంటే ఈ రంగంలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? పెన్సిల్ ఆర్ట్ యాక్చువల్గా అది మనం చేసుకునే దాన్ని బట్టండి. ఏ ప్రొఫెషన్ అయినా ఆపర్చునిటీస్ మనల్ని వెతుక్కుంటే ఇప్పుడు రావు. మనం ఎలాగా మనల్ని ఎక్స్పోజర్ ఎలా చేసుకుంటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అండ్ ఎలాంటి ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఆర్ ఎలా చూపించుకుంటున్నాము అనే దాన్ని బట్టి డెఫినెట్లీ ఆర్ట్ యాజ్ ఎ కెరియర్ మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఓకే, కృష్ణుడు బొమ్మ వేయడానికి రీజన్ ఏంటి? మీకు ఏమైనా ఉందా? అంటే కృష్ణుడు నాకు చాలా ఇష్టం అలాంటివి ఉన్నాయా, లేదంటే ఓన్లీ కృష్ణుడు స్టార్ట్ చేసారు? లేదు, అలా ఏం లేదు. ఐ రియలీ లైక్ కృష్ణుడు అనమాట. అండ్ అంటే భగవద్గీత హ్యాస్ ఆల్సో బీన్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ నా లైఫ్లో. సో చెప్పాలంటే మా అమ్మకి చిన్ని కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అందుకని మీ మదర్ గిఫ్ట్ అన్నమాట ఇది. అలానే అనుకోవచ్చు. వెరీ నైస్ మ్యామ్. నిజంగా మీ ఆర్ట్ నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మేడం ఇంత పెద్ద ఆర్ట్ వేశారు, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇది యాక్చువల్లీ కమింగ్ డేస్లో నా మ్యారేజ్ ఉంది. అందరూ దేవుడి హోటల్ అది వెనకాల పెట్టుకుంటారు కదా, నాకు అలా నేను పెయింటింగ్ వేసి నేను పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేశారా? ఇప్పుడు స్టార్ట్ చేశాను. అది నేను సార్కి చెప్పినప్పుడు నాకు చేద్దరు కానీ ఏం కాదు అన్నారు. సో డైరెక్ట్గా ఆల్మోస్ట్ 6 feet పెయింటింగ్ వేయడం ఇదే మొదటిసారి. నేను మధ్యలో పెయింటింగ్స్ వేసినా కూడా ఇదే మొదటిసారి. సో సార్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది బిల్డ్ చేశారు, చేయగలుగుతారు మీరు అని చెప్పి. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఒక ఆర్టిస్ట్గా జర్నీ? నా జర్నీ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి వేసేదాన్ని. పెన్సిల్ ఆర్ట్ నాకు అంటే స్కిన్ టెక్చర్ అది తేవాలని నాకు ఉండేది ఎప్పుడు కూడా. అది ఎలా వేయాలి టెక్నిక్స్ అవేమీ నాకు తెలీదు. సో సార్ ఒకసారి ఇక్కడ పెట్టినప్పుడు నేను వెళ్తే చూసి నాకు నచ్చింది, బాబు కోసమని వచ్చాను. యాక్చువల్గా సార్ నాకు సో టీచ్ చేశారనమాట. అప్పుడు జాయిన్ అయిన తర్వాత టీచ్ చేస్తే నాకు ఇప్పుడు ఇంకా బెటర్ అయింది యాక్చువల్లీ నా డ్రాయింగ్ స్కిల్. సో మీ వర్క్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఒకసారి? ఇది సుందరేశ్వర్ అండ్ మీనాక్షి అమ్మవారు. ఈవిడ జనరల్గా ఎవరికి పుట్టలేదు, అగ్నిలోంచి వచ్చారన్నమాట. రాజుగారు రాణిగారు వాళ్ళకి సంతానం లేకపోతే ఈ ఆవిడ యజ్ఞం చేస్తారనమాట పిల్లల కోసం. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోంచి పుడతారు. యాక్చువల్గా ఈవిడి ఇన్కార్నేషన్ ఆఫ్ పార్వతి అనమాట, పార్వతీదేవి రూపం అనమాట. పార్వతీదేవి ఇంకొక అవతారం మీనాక్షి అమ్మవారు. ఈవిడ అగ్నిలోంచి పుడతారు. పుట్టినప్పుడు 3 చెస్టులతో పుడతారు అనమాట. 3 చెస్టులతో పుట్టి అడుగుతారు ఆయన ఎవరైతే పూజ చేస్తారో తండ్రి, ఎలాగా 3 చెస్టులతో ఉంది తిన జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా. అప్పుడు ఒక ఆకాశవాణి పలుకుతుంది అన్నమాట. ఎక్కడైతే ఈ 3 చెస్టులు ఎందుకు ఉన్నాయంటే ఆవిడకి బ్రెస్ట్ అది ఎప్పుడైతే తన హస్బెండ్ని తను చూస్ చేసుకుంటుంది, తన హస్బెండ్ కనిపించిన వెంటనే ఆ 3వ చెస్ట్ పోతుంది. దాని అర్థం అతనే తన భర్త అని అర్థం. నువ్వు సెలెక్ట్ చేయడానికి లేదు అని చెప్పి ఆ ఆకాశవాణి పలుకుతుంది అనమాట ఆయనతో. సో అలా అమ్మవారిని ఆయన వాళ్ళ తండ్రి అంటే రాజులా పెంచుతారనమాట. ఈవిడికి పట్టాభిషేకం కూడా జరుగుతుంది. ఈవిడే రాజ్యపాలన చేశారు. మీనాక్షి అమ్మవారే రాజ్యపాలన చేశారనమాట. ఆవిడ ఈ రాజ్యపాలనలో భాగంగానే ఒకసారి స్వర్గలోకానికి వెళ్తే అక్కడ హిమాలయాల్లో శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు దర్శనం ఇచ్చిన వెంటనే ఈవిడకి ఉన్న 3వ చెస్ట్ పోతుంది. పోయిన వెంటనే ఈ సుందరేష్ అంటే అర్థమవుతుంది అనమాట, ఈయనే నేను చేసుకోబోయే భర్త అని. అప్పుడు శివుడు ఆ స్వర్గలోకం నుంచి అక్కడి నుంచి హిమాలయాలు అదే ఆ లోకం నుంచి తీసుకొచ్చి కిందకి సుందరేశ్వర రూపంలో వచ్చి ఈమెను వివాహం చేసుకుంటారనమాట. ఈమెను వివాహం చేసుకున్నా కూడా రాజ్య పరిపాలన అంతా మీనాక్షి అమ్మవారి
చేస్తారు. ఓకే, నిజంగా అద్భుతంగా ఉంది నిజంగా కథ అంతా కూడా. అంటే ఇంత అర్థం ఉంటుంది ఒక ఆర్ట్లో అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. గీసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆర్టిస్ట్కే తెలుస్తుంది అంటూ ఉంటారు కదా. అంటే చూసే వాళ్ళకి అందంగా మాత్రమే కనిపిస్తుంది, దాని అర్థం మీకే తెలుస్తుంది. మీ పెళ్ళిలో ఇంత పెద్ద ఆర్ట్ నిజంగా ఎక్స్ట్రాడినరీ, హైలైట్ అయిపోతుంది. సార్ ఈ పెయింటింగ్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది వేసిన ఆవిడ వల్లి గారు అని. సో మీకు కింద చెప్పాను కదా, ఒక ఆవిడ డ్రాయింగ్ టీచర్గా జాయిన్ అయింది అన్నాను కదా. సో అంటే ఆవిడ బేసిక్ టచ్ ఉంది కానీ పోర్ట్రేట్స్ అయితే వేయలేరు. సో ఆవిడ ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు కాలేజ్లో చేస్తున్నారు, స్కూల్లో చేస్తున్నారండి డ్రాయింగ్ టీచర్గా చేస్తున్నారు. ఓకే, దీనికి పిహెచ్డి లాంటివి ఏమైనా కావాలంటారా? డ్రాయింగ్ అంటే దానికి సపరేట్ ఉంటాయి, మన దగ్గర ఏం లేవు, డైరెక్ట్ వర్క్ నేర్పిస్తున్నాం. ఓకే, వర్క్ నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళ టాలెంట్ చూసి తీసుకుంటారు. ఓకే, నిజంగా చాలా బాగుంది సార్. భరతనాట్యం కదా ఇది. మొన్న మనకి అమరావతి ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది కదండి. సో అందులో మొత్తం ఈ ఫొటోస్ అన్ని కూడా డిస్ప్లే చేసాం మనం. ఇవన్నీ కూడా అవును, ఇక్కడవే కాకినాడవి అన్ని తెప్పించి 2 స్టాల్స్ తీసుకుని డిస్ప్లే చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ రోజు. చాలా బాగా చేశారు సార్. థీమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అంటే కళ్ళు చాలా ఇంపార్టెంట్ అంటే కదా పెయింటింగ్ కి, అది కరెక్ట్ గా సరిపోయింది అనిపిస్తుంది నాకు. సో ఈ పోర్ట్రేట్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఏంటంటే ఓల్డ్ ఉమెన్ది. ఈ ఫోటో వేసిన అబ్బాయి పేరు జుబైద్ అండి. ఓకే, సో వాడు ఏ క్లాస్ అంటే 4th స్టాండర్డ్. 4th క్లాస్ కి ఇంత గొప్ప కరెక్ట్గా 3 months వచ్చాడు. ఆ లాస్ట్ ఫోటో ఇదన్నమాట. కరెక్ట్గా ఆ ఏజ్ తగ్గట్టు అంత కరెక్ట్. అంటే ఇందులో అంటే నన్ను అడిగితే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఆ ఏజ్ కి ఇలా వేయడం అనేది చాలా గ్రేట్. 4th క్లాస్ కి ఇంతకంటే సార్ నిజంగా ఎక్స్ట్రాడినరీ వర్క్ సార్. 4th క్లాస్ అబ్బాయికి ఇంత వర్క్ నేర్చుకున్నారంటే. సో ఈ పెయింటింగ్ చూసారు కదా, సో ఈ పెయింటింగ్ వేసిన అమ్మాయి పేరు శ్రావణి అండి. సో తను మీరు నమ్ముతారు నమ్మరు, డైలీ రావులపాలెం నుంచి అప్ అండ్ డౌన్ చేసేది. డైలీ రావులపాలెం నుంచి 6 months వచ్చింది. 3 months పెన్సిల్ ఆర్ట్ నేర్చుకుంది, 3 months పెయింటింగ్ నేర్చుకుంది అనమాట. ఇంకా తను కృష్ణుడిది ఒకటి వేసింది, అది చాలా బాగుంటుందండి, తను తీసేసుకుంది. ఓకే, సో మాస్టర్ పీస్ అన్నమాట. అవునండి. మనకి అంటే రావులపాలెం మీద దూరం అనుకుంటాం, కొంతమంది విజయవాడ నుంచి కూడా అప్ అండ్ అది వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి. ఇంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంటుంది నిజంగా సార్. అంటే ఆర్ట్ గురించి ఇంత దూరం ట్రావెల్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. రావులపాలెం అంటే దగ్గర, ఇంటి దగ్గర 40 kilometers ఉంటుంది. అందులో అమ్మాయి అయ్యి ఉండి ఇంట్లో పంపించడం కూడా వాళ్ళని కూడా మెచ్చుకోవాలి. నిజంగా ఒప్పుకోవాల్సిందే సార్, నిజంగా చాలా బాగుంది సార్. సో ఇప్పుడు ఇది మీరు చెప్పండి, ఇది ఎవరిది అంటారు ఈ ఫోటో? శోభనా గారు అండి, డాన్సర్. అవునండి, అది కూడా క్లాసికల్ డాన్సర్. అవునండి. ఈ ఫోటో వేసిన అమ్మాయిది కొవ్వూరు అండి, సుజీ అని. సో తను కూడా డైలీ అప్ అండ్ డౌన్ చేసేది. సో అంటే వాళ్ళందరికీ అయిపోయింది, కోర్స్ మానేశారు. ఓకే, సో నిజంగా నార్మల్ మనిషి బొమ్మ వేయడమే చాలా కష్టం, అలాంటి పెయింట్ కలర్స్ తో ఆవిడని యాక్చువల్గా దింపేశారు, ఇంకా ఫోటో దింపేశారు అంతే. ఆర్ట్ నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. ఎంత టైం పట్టింది ఇది కంప్లీట్ చేయడానికి? ఆవిడ ఒక 1 month పట్టిందండి. 1 month పట్టింది. అంటే ఆయిల్ పెయింటింగ్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది, లేయర్కి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ గ్యాప్ లో వాళ్ళు వేరే పోర్ట్రేట్ అంటే సైమల్టేనియస్ గా రెండు ఫొటోస్ ఒకేసారి వేస్తుంటారు. బట్ ఫోకస్ చేయగలరు. చాలా ఈజీ అండి, మీరు కూడా నేర్చుకోగలరు. సో ఇది వచ్చేసి పావని గారు అని చెప్పి, సో ఇప్పుడు ఈవిడ నా దగ్గర నేర్చుకున్న ఆవిడే. సో ఇప్పుడు ఆవిడే ఇక్కడ టీచింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు అంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుని నేను రన్ చేస్తున్నాను. అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అవును సార్. సో వాళ్ళ క్లాసులు చెప్పడానికి గట్రా, సో ఎవరిని మిస్ చేయకుండా అందరికి కూడా పర్ఫెక్ట్ గా అందాలని చెప్పి ఇక్కడే కొంతమంది టీచర్స్ గా పెట్టి నేర్పిస్తున్నారా సార్? నిజంగా చాలా బాగుంది. ఈవిడ కూడా చాలా దూరం నుంచి వస్తారు డైలీ. ఇది మన రాజా రవివర్మ గారిది రీక్రియేషన్ ఫోటో అనమాట. రాజా రవివర్మ గారి రీక్రియేషన్ ఫోటో? అవునండి. అంటే ఆయన వేసిన పెయింటింగ్, సో అవి కొంతమంది హీరోయిన్స్ రీక్రియేట్ చేశారు. సో అటువంటి ఫోటో అనమాట. ఐ మీన్ అప్పట్లో వేసిన వాళ్ళ పెయింటింగ్ కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. నిజంగా సార్ ఆర్ట్ని బతికిస్తున్నారు. ఇంకా అంటే పూర్వంలో చాలా మంది ఎన్నో ఆర్ట్స్ చేశారు కానీ అవన్నీ పాడైపోవడము, లేదంటే బయటకు వెళ్ళిపోవడము, లేదంటే ఇంకెవరో తీసుకువెళ్ళిపోవడం చేస్తున్నారు. బట్ అవన్నీ రీక్రియేట్ చేస్తున్నారంటే గొప్ప విషయం, భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఫోటో వేసిన అమ్మాయి అయితే డమ్ అండ్ డెఫ్ అండి, తనకి మాటలు రావు, వినబడవు. ఓకే. సో తను ఒక 6 months వచ్చింది. తను కూడా మంచి ఆర్టిస్ట్ అండి, బాగా నేర్చుకుంది. ఓకే, నిజంగా చాలా బాగా వచ్చింది సార్. నిజం చెప్పాలంటే ఒక దేవుని బొమ్మ గీయాలి అంటే అంత ఈజీ విషయం కాదు. నార్మల్ పర్సన్ అయితే ఎన్ని వంతులు ఉన్న ప్రాబ్లం ఉండదు. దైవత్వం ఉట్టిపడాలి, కళ కూడా ఉట్టిపడాలి. అంత బాగా వేశారు నిజంగా. అంటే ఆ ప్రశాంతత ధ్యానంలో నిజంగా చాలా బాగుంది సార్. సో ఇది కింద చెప్పాను కదండి, డ్రాయింగ్ టీచర్గా జాయిన్ అయ్యారని వల్లి గారు. సో ఆవిడ వేసింది అనమాట కృష్ణుడి బొమ్మ, చిన్ని కృష్ణుడు. అది కూడా
చాలా బాగుంది సార్, వర్క్ అయితే సూపర్. సో చూసారు కదా, నిజంగా అద్భుతంగా ఉంది వర్క్స్ అన్నీ కూడా. చిన్ని కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఎంత ముద్దుగా ఉన్నారో. మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫోటో వేసింది 8th క్లాస్ అమ్మాయి. 8th క్లాస్ అమ్మాయి, టాలెంటెడ్ నిజంగా చాలా. అంటే ఇది ఒరిజినల్ ఫోటో, మనం ఎటు నుంచి చూసినా మన వైపు చూసినట్టే ఉంటుందండి. ఈ ఫోటో వేసిన ఆర్టిస్ట్, ఈ ఫోటో చాలా ఫేమస్ అనమాట. మోనాలిసా ఫేమస్. సో ఎందుకంటే ఎటు నుంచి చూసినా మన వైపు చూసినట్టే ఉంటుంది. ఓకే, నిజంగా క్రియేట్ చేశారు, రీక్రియేట్ చేశారు, నిజంగా తెలుస్తుంది. సో ఇది వచ్చేసి రమణ గారు అని చెప్పి సారు, ఆయన రిటైర్ అయిపోయారు, ఇప్పుడే వర్క్ చేస్తారు. సో రిటైర్ అయిపోయిన తర్వాత మన దగ్గర జాయిన్ అయ్యారు. ఇంట్రెస్ట్ కొద్ది రిటైర్ అయిన తర్వాత ఎంత ఏజ్ ఉంటుంది అంటారు? 60+ ఉంటాయి. 60+ ఆర్ట్ నేర్చుకోవడం అంటే. కానీ ఆయన, నేను ఒక బుక్ వాడుతుంటాను అనమాట కొటేషన్స్ కోసం. సో ఆ బుక్ నేను ఇంకా ఫిల్ చేయలేదు, ఆయన అప్పుడు ఇంకో బుక్ కొనుక్కుని అది కూడా ఫిల్ చేస్తారు. ఆ కొటేషన్ బుక్ అంటే ఇంకా మామూలుగా రిటైర్ అయిన తర్వాత అందరికి కొంచెం బోర్ ఉంటుంది కదా. సో సార్కి అలా కదా, రోజు ఇంకా ఇదే పనిలో కూర్చున్నారు. నిజంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి ఆయన. సో ఇలాంటి కాలక్షేపాలు ఉంటే నిజంగా అద్భుతం సార్. అంటే చిన్నపిల్లలు నేర్చుకోవడం, కొత్త నేర్చుకోవడం అదొకటి, బట్ రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి ఆర్ట్ నేర్చుకుంటున్నారు అంటే కళకు అసలు వయసుతో సంబంధం లేదని చెప్పడానికి ఉదాహరణ ఉంటారు. సో అలాంటి వారు అనమాట. సో ఇది కూడా వల్లి గారు అని చెప్పి మేడం వేస్తున్నారు. ఇంకా ఇది కూడా ఫినిషింగ్ ఉందండి, ఫినిషింగ్ ఇవ్వాలి. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది సార్, పూలమాల కట్టినట్టు. అది కూడా అప్పటి రోజుల్లో కడుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే అప్పటి వింటేజ్ లుక్ ఉందండి. వింటేజ్ లుక్ లో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. ప్రతిది కూడా అంటే చిన్నది మిస్ అయినా కూడా అంత కళగా అనిపించదు ఈ ఆర్ట్ అయితే. వీళ్ళకి చాలా పేషెన్స్ ఉంది. నేనేమో వాళ్ళు ఆపేద్దాం అనుకుంటారు, నాకు నచ్చకపోతే ఇంకా వేయిస్తూనే ఉంటాను. వాళ్ళు తిట్టుకున్నా సరే తప్పదు ఇంకా. కానీ చాలా టైం పడుతుంది, బట్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ పెయింటింగ్ కి. అంటే చిన్న తప్పు వచ్చినా మళ్ళీ చెప్తూనే ఉండాలి, కరెక్ట్గా రావడానికి చాలా టైం పడుతుంది. అందులో ఆయిల్ పెయింటింగ్ చాలా టైం పడుతుంది అండి. ప్రతిదీ కూడా కరెక్ట్గా కళ్ళు రావాలంటే చాలా కష్టం సార్ ఆయిల్ పెయింటింగ్ లో. సార్ అంబేద్కర్ అందరికీ చాలా ఇన్స్పిరేషన్ పర్సన్. సో ఇది ఎవరు వేశారు సార్? ఇది నేనే వేసానండి. మీరే వేసారా? ఓకే. సో యాక్చువల్లీ ఈ పోర్ట్రైట్ వేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా అనుకోలేదు నేను. ఓకే. సో జస్ట్ అంబేద్కర్ వరకు వేసిన తర్వాత స్టేటస్ పెట్టాను. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఫోటోకి. ఓకే. సో చిన్న పోల్ కింద పెట్టాను అనమాట. దీనికి బ్యాక్గ్రౌండ్ వేయాలనుకుంటున్నాను. అశోక పిల్లర్ ఒకటి, అండ్ కాన్స్టిట్యూషన్ ఒకటి, లైబ్రరీ ఒకటి. సో ఈ మూడింట్లోని ఏదో ఏమంటారని చెప్పి చిన్న పోల్ పెట్టాను ఇన్స్టాలో. ఓకే. సో మూడిట్లకి ఈక్వల్గా వచ్చినాయి అనమాట ఓట్స్ అనేవి. మూడిట్లకి కూడా సెట్ అయ్యేటట్టు. అంటే మూడు, ఈ అశోక పిల్లర్ వేయమని కొంతమంది, లైబ్రరీ వేయమని కొంతమంది అలా చెప్పారు. సో ఎందుకు మూడు కలిపి వేయకూడదని చెప్పేసి ఇదేం మనకు అశోక పిల్లర్ అనమాట. సో ఇది లైబ్రరీ. సో లైబ్రరీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని హైలైట్ చేశాను అనమాట. సో ఇది అంబేద్కర్ గారు రావడానికి ముందు అలా ఉండేది. సో వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి ఇలా వేసాను అనమాట. ఓకే. ఎంత థీమ్ ఉంది సార్, ప్రతి ఆర్ట్కి థీమ్ ఉంటుంది కదా సార్? అవునండి, తప్పకుండా. ఇవన్నీ మనకి అంబేద్కర్ గారు చేసిన డిగ్రీస్ అనమాట. ఓకే. అండ్ మీ రైటింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సార్. సూపర్ నిజంగా. అంటే ఆర్ట్ తగ్గట్టుగా రైటింగ్ సూపర్గా ఉంది. ఈ ఆర్ట్ మీకు ఎందుకు వేయాలనిపించింది సార్? ఎందుకంటే ఈవిడ అందరికీ తెలిసిన మనిషి సావిత్రి గారు. సో ఇప్పుడున్న హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే సావిత్రి గారి పేరే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. సో ఈ ఇన్స్పైర్ చేస్తుంది మీకు ఈ ఆర్ట్ వేయడానికి? సో నేను యాక్చువల్గా ఆవిడ ఫ్యాన్ అండి. ఓకే. సో ఏంటంటే వెనకాల వాల్ ఖాళీగా ఉంది, ఏదైనా పెద్దది వేయాలని చెక్ చేస్తుంటే నాకు ఈ పోర్ట్రైట్ బాగా నచ్చింది అనమాట. ఇది మహానటి మూవీలోంచి కీర్తి సురేష్ గారిది స్టిల్. సో బాగుందని చెప్పి ఇది ఆల్మోస్ట్ ఒక 35 hours పట్టిందండి మాకు. 35 to 40 hours పట్టింది. నార్మల్గా నెలలు పడుతుంది సార్ ఇంత అంటే కంటిన్యూగా వేయలేదండి, మాకు 1 month టైము. అంటే డైలీ 1 hour చొప్పున అలా. సో కంటిన్యూస్గా అయితే వేయలేదు. కంటిన్యూస్గా వేయడం సార్, ఎందుకంటే చిరాకు వచ్చేస్తుంది. ఫోటో పోద్దండి ఖచ్చితంగా. అంటే పేషెన్స్ ఎక్కువ ఉండాలి కదా సార్. అవునండి, కంటిన్యూగా ఏదో తెలిసి వేయకూడదు, స్టెప్ బై స్టెప్ అలా రోజు వేసుకుంటేనే బెటర్. ఓకే. కళ్ళు వేయడానికి మీకు ఎంత టైం పట్టింది సార్? ఫేస్కి పెద్ద ఏమి ఉండదండి, ఈ వర్క్ ఎక్కువ టైం పడుతుంది మనకి. ఓకే. ఫేస్కి ఉండదా? ఫేస్కి పెద్ద టైం ఎక్కువ పడుతుంది. ఓకే. అంటే కళ అంతా ఫేస్లో ఉంటుంది కదా, అందుకే డౌట్ వచ్చింది నాకు. నిజంగా చాలా బాగుంది సార్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మొత్తం ఎన్ని ఫీట్స్ సార్ అది? 3.5 ఉంటుంది. 3.5 feet. ఓకే. మీరు ఎవరైనా ఒకవేళ వేయాలనుకుంటే, ఎవరైనా ఫోటో ఎవరైనా కావాలనుకుంటే వేస్తూ ఉంటారా? వేస్తాం. మామూలుగా డైలీ ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుంది మాకు. ఓకే. ఈ క్లాసులు చెప్తాం కాకుండా మైండ్లో బయట ఆర్డర్ వర్క్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయండి.
ఫ్రేమ్ ఇలాగా చేంజ్ చేస్తూ ఆ ఫ్రేమ్ చేంజ్ చేసి ఇస్తాం. ఈ ఫోటో ఉంది కదా, ఇందాక మనకి కృష్ణుడి ఫోటో వేశారు కదా మేడం అనుష గారు, సో ఆవిడ వేసింది. ఇది కంప్లీట్ వైట్ షీట్ అయినా. చాలా మంది వైట్ హెయిర్ ఎలా వచ్చింది చార్కోల్ తో వేసామేమో అనుకుంటారు, వైట్ చార్కోల్ తోటి. అది యాక్చువల్ వైట్ షీట్ ని డార్క్ చేసి దాంట్లో వైట్ చూపించాం అనమాట. సో ఈ ఫోటో వేసిన అబ్బాయి ప్రశాంత్ అని, ఆడు కరెక్ట్గా 1 month వచ్చాడు. కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది, తర్వాత నేను రాలేనని చెప్తే డైలీ 4 hours చొప్పున వచ్చాడు. సో 1 month లో లాస్ట్ ఫోటో అనమాట. చాలా బాగుంది. సో వాడికి కంప్లీట్ 0 knowledge అండి జాయిన్ అయినప్పుడు అయితే. 0 knowledge అబ్బాయి ఇంత బాగా వేసారా? నేను ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ జాయిన్ అయిన కోసం. అది నాకు చాలా ఇష్టమైన ఫోటో అనమాట ఇది. ఓకే మీన్స్ అంటే ఆ స్కిన్ టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది. పావని గారు అని మేడం వేశారు. ఇది పూజ అని అమ్మాయి ఎక్కువ కాలం వచ్చింది మనకి, ఒక 1 year పాటు వచ్చింది. తను చాలా మంచిగా నేర్చుకుందండి పూజ అని. ఇప్పుడు జాబ్ వచ్చి వేరే ఊరు వెళ్ళిపోయింది. సో ఈ ఫోటో అయితే నేనే వేసాను. ఇదేంటంటే నేను ఛాలెంజింగ్గా తీసుకుని ఓన్లీ ఈ పెన్సిల్తో వేయాలనుకున్నాను. ఈ ఫోటో మొత్తం ఈ ఒక్క పెన్సిల్తో వేసింది అనమాట. పెన్సిల్ మార్చకుండా ఒకటే పెన్సిల్ కంటిన్యూగా 7 hours వేసాను. ఒకే రోజులో తల్లి ప్రేమ ఎంత వచ్చినట్టు కనిపించింది. ఇది ఈవిడ పేరు ఏదో ఉంటుంది, సీరియల్ యాక్ట్రెస్ అనమాట. సీరియల్ యాక్టర్స్ ని తీసుకుని వేశారు. అవునండి. మీరు ఇంకా క్రియేట్ చేశారేమో అనుకున్నాను. లేదు, ఒకరిని చూసి వేశారంటే గొప్ప విషయం సార్. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఎంత చెప్పాను కదా సమీర అని, మీరు ఇది దగ్గర నుంచి చూడండి, ప్రతి హెయిర్ డీటెయిలింగ్ ఉంటుంది. నిజమే సార్, వైట్ హెయిర్ చాలా డీటెయిల్ గా ఇచ్చారు. ప్రతి హెయిర్ వేసింది. ఇది కూడా చాలా టైం తీసుకుని వేసిందండి అమ్మాయి. నిజంగా చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ప్రతి హెయిర్ రావడం చాలా కష్టం. అంటే పెద్ద ఆర్ట్ రావడం అంటే ఆర్ట్ రావడం అయితే పర్లేదు, కానీ ప్రతి హెయిర్ జాగ్రత్తగా తీసుకొని వేయడం అంటే చాలా కష్టపడింది అమ్మాయి. కానీ వైట్ హెయిర్ రావడం కొంచెం కష్టమే, అది కూడా పెన్సిల్ ఆర్ట్. అంటే మీకు ఆ టిప్ తెలిస్తే ఇంతేనా అంటారు. నిజంగానా? సో ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. నిజంగా ఆర్ట్ వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. పెయింటింగ్ అయి ఉండొచ్చు, లేదంటే పెన్సిల్ ఆర్ట్ అయి ఉండొచ్చు. నిజంగా చాలా బాగుంది. మీరు నేర్చుకోవాలి అనుకుంటే నిజంగా టాలెంట్ అవసరం లేదంట, ఓన్లీ మీరు ఇక్కడికి వచ్చి శ్రద్ధగా నేర్చుకుంటే సరిపోతుంది అంటున్నారు సార్. సార్ ఒకసారి మీ అడ్రస్ చెప్తారా? మన అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దానవపేటలో డామినోస్ పక్క స్ట్రీట్ అండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరైనా నెంబర్ చెప్తారా? 9917747792. ఓకే. సో ఎంత టైంలో మా వాళ్ళకి నేర్పించచ్చు అంటే ఎవరైనా? అంటే 3 to 4 months అండి. 3 to 4 months లో మీరు ఇలా వేయగలుగుతారు. నిజంగా దానికి గ్యారెంటీ నేను ఇస్తాను. చూడండి, ప్రామిస్ కూడా చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వీక్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.